ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా సరే చాలా పరస్పర విరుద్ధంగా అంటే ప్రాక్టికల్గా ఒకలాగా, థియరిటికల్గా ఇంకోలాగా. థియరిటికల్లో అందమైన మాటలతో కనిపిస్తున్న మాటలు కానీ, గణాంకాలు కానీ, అసలు వాస్తవంగా జరుగుతున్న విషయాలు కానీ చూసుకున్నట్లయితే మనకి ఒక పరస్పర విరుద్ధమైన సిచ్యువేషన్. అంటే వాస్తవానికి, ఇమాజినేషన్కి, ఆ థియరీకి, ప్రాక్టీస్కి, ఆయన చెప్తున్న మాటలకి అసలు యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయాల మీద మనం ఒక్కసారి మాట్లాడుకుంటే మనకి చాలా విభిన్న దృక్పథాల్లో చంద్రబాబు నాయుడు గారు కనపడతారు. మనం ఈ పద్ధతిలో మనం ఒకసారి విశ్లేషించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ విశ్లేషణ ఏంటంటే మనం ఎటువంటి పక్షపాతం లేకుండా మన అభిప్రాయాన్ని సూటిగా చెప్పడం కోసం మన ఉద్దేశం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రజలు ఎలా తీసుకుంటున్నా సరే యాక్చువల్గా స్థానికంగా జరుగుతున్న విషయాలు ఏంటి, ప్రాక్టికల్గా వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పీపుల్ అన్నది చెప్పడానికి నా ఉద్దేశం తప్ప నేను చంద్రబాబు నాయుడు గారిని క్రిటిసైజ్ చేసేంత ఉద్దేశం కానీ అంత స్థాయి కానీ నాకు లేదు. సో ఇక్కడ మొట్టమొదటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆయన పేదరికం నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ని 2029కి సరికల్లా నిర్మిస్తాము అని చెప్పి ఆయన తనక స్లోగన్. అంటే జీరో పావర్టీ బై 2029. కానీ చూసుకున్నట్లయితే అసలు పావర్టీని తగ్గించడం కానీ లేదు అంటే పావర్టీని ఎరాడికేషన్ కానీ సోషలిస్టిక్ కంట్రీస్లోనే పాసిబుల్ కాలేదు డిఫరెంట్ కారణాల వల్ల. ఇక్కడ ఇండియాలో, అందులో ఆంధ్రప్రదేశ్లో విదేశీ పెట్టుబడి వ్యవస్థని బాగా ఆహ్వానిస్తూ పెట్టుబడిదారులతో పనులు చేయించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే పెట్టుబడిదారి చూసేది ఏంటంటే సర్ప్లస్ వాల్యూ. యాజ్ పర్ కార్ల్ మార్క్స్, సర్ప్లస్ వాల్యూ అంటే ఇట్స్ యాజ్ పర్ ది ప్రాఫిట్. హీ డస్ ఎవ్రీథింగ్ విత్ ది ప్రాఫిట్ మోటో. ఆయన పూర్తిగా ప్రాఫిట్ మోటో చేసినప్పుడు అండ్ ఆల్సో maximum extraction of labor is the most important in the capitalist country. ఇక్కడ అసలు క్యాపిటలిస్ట్ కంట్రీ కాకుండా కంప్లీట్గా కార్పొరేట్ కంట్రీ కింద ఆంధ్రప్రదేశ్ మారుతున్న పరిస్థితిలో. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కార్పొరేట్ మెంటాలిటీ వ్యక్తి. సో ఆయన కార్పొరేట్ మెంటాలిటీ వ్యక్తి కాబట్టి అతి తక్కువ పెట్టుబడులతో హెరిటేజ్ స్టార్ట్ చేసి 5,000, 7,000, 10,000 ఏదో చెప్తున్నారు స్టార్ట్ చేసి ఈరోజు లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించారంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే అది మనం వేరేగా మాటలో చెప్పక్కర్లేదు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? మ్యాక్సిమం ప్రాఫిట్, మ్యాక్సిమం అడ్వాంటేజ్ అండ్ మ్యాక్సిమం ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ద ఓన్లీ ద వే ఆఫ్ ది కార్పొరేట్ సెక్టర్. కాబట్టి ఆయన అదే దృష్టితో చేసింది కాబట్టి జీరో పావర్టీ అన్నది ఇక్కడ అంతరాలు పెంచుతుంది తప్ప అంతరాలు తగ్గించే అవకాశం కూడా లేదు. అట్ ది సేమ్ టైం ద రైజింగ్ ప్రైసెస్ అంటే రైజింగ్ ప్రైసెస్ అంటే లైఫ్ ఎసెన్షియల్స్ అంటే ఓన్లీ తిండి గుడ్డ నీడే కాకుండా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా ముఖ్యమైనది ఎవ్రీవన్ ఈజ్ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ మనీ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. లక్షలు ఖర్చు పెట్టకపోతే ఎడ్యుకేషన్ కుదరదు. అది కూడా ఎల్కేజీ లెవెల్లోనే. ఎల్కేజీ హై స్కూల్ లెవెల్స్ కల్లా 1,00,000, 2,00,000 ఖర్చు కాకుండా కుదరదు. ఇంకా దాని రేట్ చెప్పుకోవాలనుకుంటే మరి కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో అవి చాలా దూరంలో ఉన్నాయి. అట్లాగే హెల్త్ కూడా కంప్లీట్ కార్పొరేట్ హెల్త్ సిస్టమ్, గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ అనేది చాలా తగ్గి ఇప్పుడు ఏంటంటే పూర్తిగా కార్పొరేట్ సెక్టర్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో ఎంతవరకు అయితే మనం ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తామో ఆటోమేటిక్గా మనం అంత వెనకబడే అవకాశం ఉంది. ఎందుకో నెంబర్ 1 క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ హెల్త్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ జస్ట్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్స్, ఇన్స్టెంట్ ప్రిపరేషన్స్, ఇన్స్టెంట్ సిలబస్, ఇన్స్టెంట్ నాలెడ్జ్ తప్ప ఏది కూడా లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసేటట్లు కనపడట్లేదు. ఆ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం లేదు అంటే స్కిల్స్ డెవలప్ చేయడం కోసం ప్రభుత్వం ఏంటంటే యూనివర్సిటీస్
అట్లాగా స్కూల్స్తో అనుసంధానంగా పనిచేయట్లేదు. వాళ్ళు సెపరేట్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, అట్లాగే ఏఐ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, అట్లాగే చాలా మటుకు స్టార్ట్ చేస్తున్నారు తప్ప, అంటే ఈ ఎడ్యుకేషన్ అయ్యాక ఆ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవాలి. ఎడ్యుకేషన్ అంటేనే ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రావట్లేదు అని అంటే అది ప్రభుత్వ వైఫల్యమే, ప్రభుత్వ పాలసీస్ వైఫల్యమే. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ లో ఎంతవరకు అయితే కాంపిటేటివ్నెస్ పెరుగుతూ ఉంటుందో అంతవరకు స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకోసం అంటే ర్యాంక్స్ కోసం పరిగెడుతున్నాం మనం. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికల్లా ఆయన పీపీపీ అంటున్నారు. పీపీపీ లేని ఇప్పుడే మేనేజ్మెంట్ సీట్లు ఎంత ఆక్షన్కి వెళ్తున్నాయో మనకు తెలుసు. అటువంటిది ఇప్పుడు పీపీపీలో ఏ పరిస్థితికి వస్తుంది, కోట్లు ఖర్చు పెట్టి రావడానికి ఎంతవరకు సాధ్యం? ఈ మధ్య నీట్ విషయంలో చూసుకున్నట్లయితే నీట్ తాలూకా ర్యాంకింగ్ లా కానీ లేదు అని అంటే క్వాలిఫికేషన్ ఫర్ ది అడ్మిషన్ కానీ చూసుకున్నట్లయితే చాలా తక్కువ మార్కులు తీసుకొచ్చారు. చాలా మోర్ దెన్ 50% ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి చాలా మందికి ఆపరేషన్స్ చేయాలన్నా వాటికి చాలా భయం. అంటే నీట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ర్యాంకింగ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా మనం చెప్పాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ సెక్టర్ ఏ విధంగా ఉంది, 50% ఆఫ్ ది స్టూడెంట్స్ హూ ఆర్ బికమింగ్ ది మెడికోస్ వాళ్ళ పరిస్థితి అటువంటి, వాళ్ళు మనకి ట్రీట్మెంట్ చేస్తే మన పరిస్థితి. అట్లాగే ఇంజనీరింగ్ లో వాళ్ళ క్వాలిటీస్ ఇవన్నీ చూసినట్లయితే రాను స్కిల్స్ పడిపోతున్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక మాట చెప్పింది, తలసరి ఆదాయం పెరిగింది, తలసరి ఉత్పత్తి పెరిగింది అన్నది. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, గెస్ట్ ఫ్యాకల్టీ, తర్వాత అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్స్, తర్వాత ప్రైవేట్ జాబ్స్, ఇవన్నీ చూసుకున్నట్లయితే మాక్సిమం పరిస్థితి ఎలాగుంది అంటే జస్ట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బీట్ ద ఫుల్ స్క్వేర్ ఆఫ్ ది బిల్స్. దట్ ఈస్ ది కండిషన్. అంటే 6,000, 7,000, 10,000, 15,000, 20,000 కూడా కష్టమే. అటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ప్రభుత్వం ఉచితంగా భూములు ఇస్తుంది. వాళ్ళు ఇచ్చే శాలరీస్ 10,000, మాక్సిమం ఇస్తే 15,000 ఇస్తారు. మళ్ళీ కటింగ్లు అంటారు కదా, ఆ కటింగ్లు అన్ని పోతే చేతికి ఎంత వస్తుంది? అట్లాగే ప్రభుత్వంలోనే ఇప్పుడు ప్రస్తుతం అన్ని కూడా అవుట్ సోర్సింగే, మాక్సిమం వర్క్స్ అన్ని కూడా అవుట్ సోర్సింగ్ అన్ని కూడా 15,000 రూపాయల జీతాలు. నేను విన్నది ఏంటంటే గార్డెనింగ్ వర్క్స్, ప్రభుత్వంలో చేస్తున్న గార్డెనింగ్ వర్క్స్ కానీ, సెక్యూరిటీ, ఇటువంటివన్నీ చూసుకున్నట్లయితే ప్రైవేట్ సెక్యూరిటీ, ఇటువంటి చూసుకున్నట్లయితే అట్లాగే ఆపరేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఇట్లా చాలా జాబ్ డిస్క్రిప్షన్స్ మనం చూసుకున్నట్లయితే అంత తాలూకా శాలరీస్ 20,000 బిలో 20,000, 10,000, 15,000 కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ తాలూకా జీవన శైలి ఏ విధంగా డెవలప్ అవుతుంది? తలసరి ఆదాయం డెవలప్ అయింది అని అంటే ఎవరి తలసరి ఆదాయం డెవలప్ అయింది, అది ఎవరికి బెనిఫిట్ అయ్యింది? పిచ్చిగా చూసుకున్నట్లయితే మేబీ 20%, 30%, బట్ వాట్ అబౌట్ ది రిమైనింగ్ 80%? చాలా మంది ఇప్పటికీ కూడా రేషన్ బియ్యం మీదే ఆధారపడి ఉన్నారు. రేషన్ షాపులు చూసుకున్నట్లయితే చాలా మటుకు ఇస్తున్నట్లుగా ప్రభుత్వాలు చెప్తున్నాయి తప్ప ఇక్కడ ఖచ్చితంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేస్తున్న రైస్ కానీ లేదు అని అంటే షుగర్ కానీ మాత్రమే సప్లై అవుతున్నాయి తప్ప మిగతా సప్లైస్ అయితే మాకైతే కనిపించట్లేదు. విశాఖపట్నంలో కొన్ని డిపోస్లో, అంటే మరి కొన్ని దగ్గర అవుతుందేమో తెలియదు కానీ మాక్సిమం డిపోస్లో మాత్రం ఆ సప్లై లేదు. అట్లా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నవన్నీ చూసుకుంటే కంప్లీట్గా వ్యవసాయం విషయంకి వచ్చేసరికల్లా అమరావతిలో ఇంచుమించుగా 1,00,000 ఎకరాల్లో కనీసం 60,000 ఎకరాలైనా సరే ఫెర్టైల్ ల్యాండ్, ద బెస్ట్ ల్యాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా. అంటే ఏదైతే గ్రానరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా అవుతుందో ఆ ప్రాంతం అంతా కూడా రాజధాని కింద మార్చారు కాబట్టి అక్కడ పంటలు లేవు కాబట్టి ఆ చుట్టుపక్కల కానీ లేదు అంటే మరో మిగతా ప్రాంతాల్లో కానీ రేట్లు పెరిగాయి, ఉత్పత్తి తగ్గిపోయింది. అందరికీ కావాల్సింది ఆహారం.
ఆహార భద్రత, పాలు, పెరుగు. సో వీటికి వచ్చేసరికల్లా వీటి రేట్లు బాగానే పెరిగాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే అందరికీ అన్ని అందుబాటులో ఉంటున్నాయి అని చెప్పడానికి అవకాశం లేదు. అట్లాగే విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఇది చూస్తే ఇది ఈస్ట్ కాలిఫోర్నియా కింద ఇది డెవలప్ చేస్తాం విశాఖపట్నం అని చెప్పి అటు చెప్తున్నారు. అటు చూసినట్లయితే అమరావతి, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాలని దుబాయ్ కింద డెవలప్ చేస్తామంటున్నారు. కానీ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసి మేము ఇక్కడ అన్ని రకాల వస్తువులు కల్పిస్తామని చెప్పి చెప్పట్లేదు. ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ వ్యాలీస్ పెడతామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అండర్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ పూర్తిగా డెబిలిటేటింగ్ అంటే వీకెన్ అయ్యే పరిస్థితి. కారణం ఏంటంటే ఇక్కడ సరైన సదుపాయాలు కల్పించక చాలా ప్లేస్లు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, బట్ అట్ ది సేమ్ టైం సరిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మ్యాన్ పవర్, హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్, ఈ హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ యాజ్ పర్ ది యూజీసీ నామ్స్ లేవు. గెస్ట్ ఫ్యాకల్టీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, విజిటింగ్ పీపుల్ తోని ఏదో మేనేజ్ చేస్తున్నారు. ఓన్లీ 10% to 20% పీపుల్ తో 100% మేనేజ్ చేయడం కోసం ప్రభుత్వ విశ్వవిద్యాలయ పరిస్థితి ఉంది. దీనివల్ల ఇది కూడా నష్టం. అట్లాగే చాలా లక్షల కోట్ల విలువ చేసే భూమి అంతా కూడా ఇప్పుడు పంపకాల్లో ఉంది ఇన్వెస్ట్మెంట్స్ అనే పేరుతో. ఇవన్నీ ఎప్పటికీ ఒక రూపుదిద్దుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 2029 ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఆయన పనిచేస్తున్నారు. దానికి అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్రం తాలూకా అప్పులు లక్షల కోట్ల వరకు అయిపోతుంది. ఆల్మోస్ట్ సంవత్సరానికి మోర్ దెన్ 1.5 కోట్లు అంటే డైరెక్ట్ అప్పులు, అంటే బడ్జెట్ అప్పులు, బడ్జెట్ వ్యతిరేకమైన అంటే బడ్జెట్ కాని అప్పులు. ఇవన్నీ చూసుకున్నట్లయితే అవి ఎంత రకంగా ఎన్ని ఉంటాయో ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత అప్పు చేస్తారో. ఆల్మోస్ట్ 29% ఆఫ్ అవర్ బడ్జెట్ అమౌంట్ పూర్తిగా ఇంట్రెస్ట్లకే వెళ్తోంది. అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ అయితే అందులో 25% to 29% ఇంట్రెస్ట్ పేమెంట్స్ గా వెళ్తుంది. కాబట్టి యాక్చువల్ గా నిజంగా అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కడున్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంకి వచ్చేసరికల్లా ఎప్పుడు పీపీపీ అంటే అమరావతి రాజధానిలో కూడా చాలా వర్క్స్ పీపీలో జరుగుతున్నాయి. చాలా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పీపీకి వెళ్తున్నాయి. అంటే మనమంతా ప్రైవేట్ పరంగా వెళ్తున్నాము. ప్రభుత్వం అజమాయిషీ అంటుంది. ప్రభుత్వం అజమాయిషీ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న చాలా మాటలన్నీ కూడా అట్లాగే ఇప్పుడు కల్తీ నెయ్యి, కొవ్వు నెయ్యి వీటి మీద రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఎక్కడా కూడా ఎండ్ కార్డు కనిపించట్లేదు. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విషయాలకి జరుగుతున్న విషయాలకి చాలా తేడా ఉంది. అట్లాగే విశాఖపట్నం ర్యాపిడ్లీ డెవలపింగ్ సిటీ. ఈ ర్యాపిడ్ డెవలపింగ్ సిటీలో ఉన్న సమస్యలు ఒకటి ఏంటంటే వాయు కాలుష్యం చాలా విపరీతంగా ఉంది. తర్వాత పవర్ జనరేషన్కి వచ్చేసరికల్లా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందరికీ విద్యుత్ అందుబాటులో ఉందా? అట్లాగే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పరిశ్రమలకు మీరు విధించే కోత ఎంతవరకు ఉండొచ్చు? తర్వాత ఇళ్ళకి అన్అనౌన్స్డ్ పవర్ కట్స్ ఎంతవరకు ఉండొచ్చు? ఇవన్నీ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న చాలా మాటలు మనకి మిగుడు పడట్లేదు. ఒకటి, స్త్రీ శక్తి కోసం మాట్లాడుకుంటే స్త్రీ శక్తి ఏంటంటే ఫ్రీ బస్ సర్వీస్ అది ఉమెన్, ఇట్స్ ఓకే. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే దాంట్లో ఆయన లాభాలు వస్తాయి అంటున్నారు. కానీ 60% ఆఫ్ సీట్స్ కంప్లీట్ గా 60% to 70% ఆఫ్ ది సీట్స్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ సర్వీస్. కాబట్టి 30% ఆఫ్ ది ఇన్కమ్ ఫ్రమ్ ఏ బస్, హౌ వీ కెన్ మేక్ ఇట్స్ ప్రాఫిటబుల్? ప్రభుత్వం ఉంటుందంటే లేదు, వాటికి సబ్సిడీ డబ్బులు, మా డబ్బులు మీరు ఇస్తున్నారు, మా దగ్గర కలెక్ట్ చేస్తూ మీరు ఇస్తున్నారు. ఇండైరెక్ట్ గా ఎక్కడెక్కడ ఏం పెంచుతున్నారు అనేది కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఇటువైపు వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సీఎం చేయడం కోసం
ఆయన తాపత్రయం ఆయన పడుతున్నారు తప్ప నిజంగా చూసినట్లయితే ఇంచుమించుగా ఈ సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్ పథకాలు ఏవి కూడా ఎవరికి ఇవ్వలేదు. అంటే ఎవరికి 60 years ఏజ్ రాలేదా ఈ 1.5 years లో చంద్రబాబు నాయుడు గారు సీఎం దగ్గర నుంచి సీఎం అయిన దగ్గర నుంచి ఎన్ని సమస్యల్లో ప్రజలు ఉన్నారు అన్నది చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదో చేస్తూ ఆయన చాలా విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప నిజంగా సమూలంగా సమాజంలో మార్పులు తేవడం కోసం ఆయన అయితే ఎటువంటి ప్రయత్నం చేయలేదని మనం ఖచ్చితంగా చెప్పగలం. అటు చెప్తే ఆమె గీతం డెవలప్ చేసామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు. వాళ్ళకి ఇంచుమించుగా గత సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా 100 ఎకరాల వరకు ల్యాండ్ ఇస్తున్నాము, 5,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్ గీతంకి ఇస్తున్నాము. వాళ్ళు ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలో చేయడానికి లేకపోతే విద్యావంతులు తయారు చేయడానికి ఆంధ్ర యూనివర్సిటీకి ఏం చేస్తున్నారు, మీ తాలూకు గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఏం చేస్తున్నారు, మీ తోటకి మీ తాలూకా వియ్యంకులకి మీరు వర్క్ చేసుకుంటున్నారు తప్ప మీరు ఎవరికి చేసుకుంటున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కనిపిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.